ఇంటర్మీడియట్‌లో నాకు ఫోన్ వద్దని చెప్తే సెకండ్ ఇయర్ వరకు ఫోన్ లేకపోయినా సెకండ్ ఇయర్ నుంచి నాన్నగారు నేను ధైర్యం చేసి అడిగిన నా ఫ్రెండ్స్ అందరికీ ఉందంటే బెస్ట్ ఫోన్ నాకు తెచ్చారు. చాలా జాగ్రత్తగా వాడని. ఎవడో నా ఫ్రెండ్ చెప్పాడు దానికి కేసు లేకుండా వాడాలి, ఐఫోన్ లోగో కనపడాలంటే కేసు లేకుండా వాడితే అదే రోజు సాయంత్రం నా ఫోన్ పగిలిపోయింది. అలా ఉంటుంది. ఒక్కరోజు సంతోషం కోసం ఎవరో గౌరవం ఇస్తారు. నీకు నీ ఫోన్ బట్టి, నీ బండి బట్టి, నువ్వు వేసుకున్న చెప్పులు బట్టి గౌరవం ఇచ్చే స్నేహితులు, లేకపోతే కుటుంబీకులు, లేకపోతే మన రిలేటివ్స్ మనకు అవసరం లేదండి. నిన్నుగా గుర్తించి, నిన్నుగా ప్రేమించి, నిన్నుగా నా వారు అనుకునే వారు కుటుంబంగా ఉంటే చాలు. కానీ ఇలాగ నీ ఫోన్ బట్టి, నీ వస్త్రాలు బట్టి, లేకపోతే నీకున్న డబ్బును బట్టి నేను ప్రేమించేవారు కనుక నీకు ఉన్నట్లయితే వాళ్ళ ప్రేమ ఎక్కువ కాలం నీతో ఉండదు. అందుకనే నీ గుర్తింపుని వాటి మీద భరోసా పెట్టుకోవడం కన్నా, వాటి మీద లోకానికి సారువైన వాటి మీద భరోసా పెట్టుకోవడం కన్నా, నీ భరోసా కనుక దేవుని పైన పనుక పెట్టుకున్నట్లయితే, నీ గుర్తింపు నేను క్రైస్తవుడిని అని కనుక నీ గుర్తింపు నువ్వు పెట్టుకున్నట్లయితే, నేను క్రీస్తుని వెంబడించే వారిని, క్రీస్తు స్వారూప్యంలో నడిచేవాడిని అని కనుక నువ్వు గుర్తింపు పెట్టుకున్నట్లయితే, నీ జీవితంలో నువ్వు ఎన్నడూ ఎప్పుడు చూడనని ఆశీర్వాదాలు నీ జీవితంలో చూస్తావు.